హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2024కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఎవరైతే సిపి గేట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు సంబంధించి ప్రజెంట్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జస్ట్ మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అంటే క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సో ఏ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందో ఆన్లైన్లో, సో మీ యొక్క ఆప్షన్స్తో కూడిన క్వశ్చన్ పేపర్ యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు యొక్క క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో దాంట్లో మీరు పెట్టిన ఆప్షన్స్తో పాటు అండ్ క్యాండిడేట్కి సంబంధించిన కీ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు పెట్టిన ఆప్షన్కి అండ్ సిపి గేట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీకి కంపేర్ చేసుకొని మీరు మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం సిపి గేట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క రెస్పాన్స్ షీట్ దట్ ఈస్ మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ మీరు వేరే సబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా చూడాలి అనుకుంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఆల్ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆల్ ఆన్సర్స్ తోటి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇక్కడ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని చెప్తుంది. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ యొక్క సో సిపి గేట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు అండ్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ కావచ్చు మీకు సంబంధించి సిపి గేట్ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ హాల్ టికెట్ కానీ మిస్ చేసుకున్నట్టయితే సో ఆ డీటెయిల్స్ని రికవరీ చేసుకోవడానికి మీరు డైరెక్ట్గా సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వాళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా క్యాండిడేట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఎవరైతే సిపి గేట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో మనకి ఇక్కడ పైన వచ్చేసి రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవడం కానీ ప్రింట్ తీసి పెట్టుకోవడం కానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు రెస్పాన్స్ షీట్ అనేది కొన్ని రోజుల తర్వాత వెబ్సైట్ నుంచి అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీరు సిపి గేట్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో వన్స్ మనం స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అయితే డిస్ప్లే కావడం జరిగిందో యాజ్ ఇట్ ఈస్ మనకు క్వశ్చన్ పేపర్ అనేది అదే విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ క్వశ్చన్ అనేది మనకి ఈ విధంగా అడుగుతారు. దాంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు కీ పేపర్ లాగా అంటే సిపి గేట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆన్సర్ కీ లాగా యూజ్ అవుతుంది. అండ్ సేమ్ టైం మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందో ఆ ఆప్షన్స్కి సంబంధించిన ప్రివ్యూ లాగా కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఇలా ప్రతి క్వశ్చన్కి మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. యాజ్ పర్ కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 3 వచ్చేసి మనకు రెడ్ కలర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు కీలో మిస్టేక్స్ కూడా ఉంటాయి. మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. సో మీరు అలాంటి క్వశ్చన్స్ని ఏమన్నా ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము దానికి సంబంధించి నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాము. మీ యొక్క ఆబ్జెక్షన్స్ ఏ విధంగా చెప్పాలి అనేది ప్రజెంట్ అయితే యాజ్ పర్ కీ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మనకు సంబంధించి ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆప్షన్కి వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం మార్క్ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు సో ఈ విధంగా కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దాంతో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్ అయితే పెట్టడం జరిగిందో దాన్ని కంపేర్ చేసుకోవాలి. అండ్ మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టామనేది మనకి ఎలా తెలుస్తుందని మీరు క్వైరీ చేసినట్లయితే సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఐడి అంటూ చూజ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. చూజ్ ఆప్షన్ అనేది 1 ఉన్నట్లయితే సో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆప్షన్ 1 అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఒకవేళ 2 ఉన్నట్టయితే ఆప్షన్ 2 అని ఇచ్చారనమాట. 3 ఉంటేనేమో ఆప్షన్ 3 అని ఇచ్చినట్టు, 4 ఉంటేనేమో 4 అని ఇచ్చినట్టు. సో ఇక్కడ మీరు ఏదైతే ఆప్షన్ పెట్టారో ఆ ఆప్షన్ని మీరు ఏం చేయాలంటే కీ తోటి కంపేర్ చేసుకోవాలి. యాజ్ పర్ కీ ప్రకారం మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. బట్ క్యాండిడేట్ వచ్చేసి ఎగ్జామ్ రాసేటప్పుడు 1 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి రెండు మ్యాచ్ అయితేనే మీకు మార్క్స్ అనేది కౌంట్ చేసుకోవాలి. ఇలా వాళ్ళు రిలీజ్ చేసిన కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి ఎన్నైతే కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో సో వాటిని బట్టి మీకు సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్లో యాజ్ పర్ ప్రిలిమినరీ కీ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రకారం థర్డ్ ఆప్షన్ ఏమో కీ ప్రకారం కరెక్ట్ అంటున్నారు. క్యాండిడేట్ వచ్చేసి 1 ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అనమాట. మీరు ఇక్కడ మార్క్ అనేది కౌంట్ చేసుకోలేరు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఓన్లీ మీరు కరెక్ట్ అయినా కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ క్వశ్చన్ 2 కూడా మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ 2కి మనకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే సో 4th ఆప్షన్ కరెక్ట్ అని కీలో ఇచ్చారు. బట్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు థర్డ్ ఆప్షన్ చూస్ చేశారు. సో అంటే ఇక్కడ కూడా మీకు మార్క్ అనేది కౌంట్ కాదు.
సో నెక్స్ట్ వన్ అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అనమాట యాజ్ పర్ కీ ప్రకారం. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ ఆప్షన్స్ పెట్టాడు అనేది ఇంపార్టెంట్. క్యాండిడేట్ ఇక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాడు, కీ ప్రకారం వచ్చేసి థర్డ్ ఆప్షన్. అంటే ఇక్కడ కూడా మీకు మార్క్ రాదు. ఎప్పుడైతే మీకు సో కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అవుతుందో అప్పుడు మార్క్ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్త్ క్వశ్చన్కి యాజ్ పర్ కీ ప్రకారం థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. అండ్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ పెట్టుకోవడం జరిగింది. క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా సో థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు, పెట్టుకున్న ఆప్షన్ కూడా థర్డ్ ఆప్షన్. ఇలా రెండింటికి మ్యాచ్ అయితే మీరు మార్క్స్ అనేది కౌంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయో వాటిని బట్టి మీకు సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు సంబంధించి టోటల్గా సో ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసిన కీ ప్రకారం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చూస్ చేసుకున్న ఆప్షన్ కూడా సెకండ్. ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్ పెట్టారో వాటిని కౌంట్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే సార్ మా సబ్జెక్ట్ అనేది కామర్స్ అండ్ మాకు వచ్చేసి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో కీ ప్రకారం 42 మార్క్స్ వచ్చాయి లేదా 52 మార్క్స్ వచ్చాయి అండ్ మా కేటగిరీ వచ్చేసి ఇది అని మీరు కామెంట్ చేసినట్లయితే దాన్ని బట్టి సో కట్ ఆఫ్ ఎంత ఉంటుందనే డీటెయిల్ వీడియో నెక్స్ట్ అయితే మేము చేస్తాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ గూగుల్ ఫామ్కి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చేస్తాము. ఎవరైతే సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ సబ్జెక్ట్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి అనేది సో ఆ యొక్క గూగుల్ ఫామ్లో మీరు ఫిల్ చేయండి. దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ గురించి కూడా నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేసుకుందాం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిపి గేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అండ్ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో కానీ చేయడం అయితే చేస్తాము. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.